లూకాసు వార్త 11వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. యేసు ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన ముగియగానే ఆయన శిష్యుడొకడు, ప్రభు, యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరు మాకు ప్రార్థన చేయట నేర్పుడు అని అడిగెను. అందుకు ఆయన వారితో, మీరిట్లు ప్రార్థింపుడు, తండ్రి, మీ నామము పవిత్ర పరపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిరోజు దయచేయుము, మా పాపములను క్షమింపము, ఎలయనా మేము మా రుణస్థులందరూ క్షమించుచున్నాము, మమ్ము శోధనలో చిక్కుకొననీయకము అని చెప్పెను. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో ప్రార్థన గురించి ధ్యానం చేసుకుంటున్నాం. ఒకరోజు యేసు ప్రభు ప్రార్థన చేసుకోవటం ముగించిన తర్వాత శిష్యుల్లో ఒకడు ప్రభు వద్దకు వచ్చి తెలియజేస్తున్నాడు, ప్రభు, యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పించినట్లు మాకు కూడా ప్రార్థన నేర్పించండి అని అడిగినప్పుడు ప్రభు తన శిష్యులందరికీ పరలోక ప్రార్థనను నేర్పించి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ప్రార్థన చేసుకోవటం శిష్యులు గమనించారు. ప్రార్థన చేసుకోవటం చాలా ముఖ్యము అని వారు తెలుసుకుని వారు ప్రభు నుండి ప్రార్థనను నేర్చుకుంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యోర్దాను నదిలో బప్తిస్మ యోహాను నుండి బప్తిస్మ స్వీకరించినప్పుడు ప్రభు ప్రార్థించాడు. ప్రభు ప్రార్థన చేయుచుండగా ఆకాశము నుండి పవిత్రాత్మన సర్వేశ్వరుడు పావుర రూపంలో దిగివచ్చాడు అని లూకాసు వార్త 3వ అధ్యాయంలో చదువుకుంటున్నాం. యేసు ప్రభు 12 మంది అపోస్తలులను ఎన్నిక చేసే ముందు పర్వతం మీద రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. ఉదయాన్నే తన శిష్యులను పిలిచి 12 మంది అపోస్తలులను ఎంపిక చేశాడు అని చదువుకుంటున్నాం. 12 మంది అపోస్తలులను ఎంపిక చేయటం చాలా ముఖ్యమైన విషయము. ఎందుకంటే వారు ప్రభు యొక్క రక్షణ కార్యాన్ని కొనసాగించాలి. ప్రేషిత కార్యాన్ని సజావుగా వారు కొనసాగించాలంటే తప్పకుండా మంచి వ్యక్తులను ఎన్నుకోవాలి, సరైన నిర్ణయం తీసుకోవాలి. అందుకని ప్రభు రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. మనం కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు, ముఖ్యమైన పనులు చేపట్టే ముందు ప్రార్థనలో గడపాలి. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఒకరోజు పేతురు, యాకోబు, యోహానులను పర్వతం మీదకి తీసుకెళ్లి ప్రార్థన చేస్తున్న తరుణంలో దివ్య రూపం దాల్చాడు. ఒక మేఘము వారిని ఆవరించింది. ఆ మేఘము నుండి ఒక గంభీర స్వరము వారు ఆలకించారు. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన గురించి నేను ఆనందించున్నాను, ఆయనను మీరు ఆలకించండి అనే సందేశాన్ని వారు విన్నారు. మనము ప్రార్థన ద్వారా దేవునితో ఐక్యమై ఉంటే మనము కూడా దేవునికి ప్రియమైన బిడ్డలము కాగలము. ప్రియ సహోదరి సహోదరులారా, గెత్సెమనే తోటలో ప్రభువు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. మహా ఆవేదనతో ఉన్నాడు. రక్త చెమట చెమర్స్తున్నాడు. ప్రభు, తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించము, నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరనిమ్ము అని ప్రభు ప్రార్థించి ఉన్నాడు. శిలువలో వేలాడుతూ ప్రభువు తన శత్రువుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరు చేయించున్నదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమింపుము అని ప్రార్థించి ఉన్నాడు. ఈ విధంగా ప్రభు తన జీవితంలో ఎప్పుడు కూడా ప్రార్థన ద్వారా తండ్రితో ఐక్యమై జీవించాడు. ప్రార్థన ద్వారా ప్రభు శక్తిని పొందుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, శిష్యులు ఏ విధంగా అయితే ప్రభు నుండి ప్రార్థన నేర్చుకున్నారు, అదే విధముగా ప్రభు నుండి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అందుచేత ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటే మనందరం కూడా ఆ ప్రభుని ఈ యొక్క గొప్ప వరం కోసం మనం వేడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. ఒక గొప్ప దేవుడా, నేటి సువార్తలో ప్రార్థన గురించి మేము ధ్యానం చేసుకుని ఉన్నాం. మేము మా జీవితంలో ఎల్లవేళలా ప్రార్థన ద్వారా నీతో ఐక్యమై ఉండే గొప్ప వరాన్ని మాకు ప్రసాదించండి. ప్రభువా, నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే ప్రార్థించాడు, అదే విధముగా మేము ప్రార్థించి నిన్ను మెప్పించే వాక్యాన్ని దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమేన్.